ఉత్తరప్రదేశ్ రాజధానిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అలీగంజ్ ప్రాంతంలోని ఓ వాణిజ్య భవనంలో ఉన్న దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లోనే ఆ మంటలు పై అంతస్తుల్లో నడుస్తున్న కోచింగ్ సెంటర్ దాకా వ్యాపించాయి. ఈ సమయంలో తరగతులు నడుస్తుండటంతో విద్యార్థులు, సిబ్బంది భవనంలోనే చిక్కుకుపోయారు. దట్టమైన పొగతో బయటకు వచ్చే మార్గాలు మూసుకుపోవడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. ఆ సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు విద్యార్థులు బాల్కనీలు, పైకప్పు నుంచి కిందకు దూకాల్సి వచ్చింది. చాలామంది విద్యార్థులు ఆ మంటల్లోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సహాయక చర్యలు చేపట్టారు. గంటల పాటు శ్రమించి మంటలను అదుపులో తీసుకొచ్చారు. కానీ ఈలోగానే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. ఈ ఘటనలో దాదాపుగా 12 మంది విద్యార్థులు మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. మరికొంతమంది విద్యార్థులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మంటల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు చేసిన హాహాకారాలు ఇప్పటికీ కూడా తమ చెవుల్లో వినిపిస్తున్నాయని స్థానికులు చెప్తా ఉన్నారు. ये नीचे पेट स्टोर था और ऊपर कुछ लाइब्रेरी या कंप्यूटर कोर्स का कुछ वो था. जब हम लोग यहाँ पे आए तो धुआं निकल रहा था. उसके बाद से हम लोग लगातार पुलिस वाले सबको कॉल कर रहे थे कि आप आ जाइए. और कुछ लोगों को तो हमने बचाया. तार से 5-6 लोगों को, एक लड़की और 5 लड़का. बट आग लगने के बाद फिर एक आदमी ऊपर से सीधा नीचे कूदा, जिससे उसकी वजह से रीढ़ की हड्डी टूट गई और उसके दोनों पैर में चोट लगा. फिर उसके बाद 15 मिनट तक कोई नहीं आया. पुलिस वाले आए, इधर उधर राउंड मारे, उन्होंने फिर फोन किया, क्या किया, उसके बाद तब तक आग पूरी लग चुकी थी. और अंदर कम से कम 4 से 5 लोग या उससे ज्यादा भी है और मुझे तो नहीं लगता वो बच पाए होंगे. అగ్ని ప్రమాదం క్షణాల్లోనే పూర్తి భవనాన్నంతా కూడా కాల్చివేయడం చూసిన దృశ్యాలలో స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనపైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ గాయపడిన వారికి అత్యుత్తమమైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపైన పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభమైంది. हम आसिफ जा रहे थे, अंदर ही जा रहे थे भाई. भाई